ఒక సందేశం ఈరోజు కూడా ఒక చక్కటి వాక్యాన్ని తెలియచెప్తాను. 90వ అధ్యాయము ఖురాన్లో, దివ్య ఖురాన్లో 114 అధ్యాయాలు ఉన్నాయండి. అందులో 90వ అధ్యాయము 12 నుండి 17 వాక్యాల్లో ఒక చక్కటి మార్గ నిర్దేశన దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒక సాఫల్యానికి ఏ అంశాలు తోడ్పడతాయి, ఏ అంశాల ప్రాతిపదికన మనిషి ఇహపరలోకాల్లో సాఫల్యం పొందుతాడు, స్వర్గానికి అర్హుడవుతాడు, ఈ ప్రపంచంలో మానసిక ప్రశాంతతకు అర్హుడవుతాడు, ఈ విషయాన్ని తెలియచెప్తున్నాడు. మరి ఏ విషయం ద్వారా అతను ఈ మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోతాడు, అదేవిధంగా మరణం తర్వాత రాబోయే జీవితంలో వైఫల్యం చెందుతాడు, ఈ విషయాన్ని ఇక్కడ తెలియచెప్తున్నాడు. కష్టతరమైనటువంటి కనుమ అంటే ఏమిటో మీకు తెలుసా? అంటే కష్టతరమైనటువంటి ఒక మార్గం అంటే ఏమిటో తెలుసా? అంటే సహజంగా సత్య మార్గం ఎప్పుడు కూడా కష్టాలు కడగండ్లతో ఉంటుంది. రాచమార్గంలాగా అది చాలా తేలికగా పూలబాటలో ఏమి కూడా ఉండదు. సత్యం ఏమండి, సత్యం ఎప్పుడూ కూడా అనేకమైనటువంటి ఢక్కముక్కలు తింటూ ఉంటుంది, రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి, అనేకమైనటువంటి చీత్కారాలు ఎదుర్కొంటూ ఉంటుంది. కానీ చివరికి విజయం దాందే ఉంటుంది. ఎందుకంటే సత్యం అంత బలమైనది, సహనమైనది కూడా, ఎంతో సహనవంతమైనది కూడా అది. కాబట్టి కష్టతరమైనటువంటి మార్గం అంటే ఏమిటో తెలుసా ప్రవక్త? అది ఏమిటంటే బానిసలను బంధనాల నుండి విముక్తి గావించడం, ఆకలి ఉన్న వానికి, అనాథుడికి, దిక్కులేని వారికి అన్నం పెట్టడం. మహాశీలారా చూడండి, ఇది సహజంగా ఇది కష్టమా? నిజమే, మనలో కష్టమైనటువంటి విషయమే. ఎందుకంటే మానవ జీవితం ఎలాంటి జీవితం అయిపోయిందంటే ఈ రోజున స్వార్థపూరితమైనటువంటి జీవితం అయిపోయింది. నేనేమిటి, నాకు ఎంతవరకు అయితే ఉన్నది, నా పిల్లలకే, తర్వాత తరం వారికి, ఇది మాత్రమే ఆలోచన చేసే పరిస్థితి ఉంది. కానీ పక్కవాడు ఏ విధంగా ఉన్నాడు, సమాజం ఏ విధంగా ఉన్నది, సమాజంలో ఉన్నటువంటి అభాగ్యుల యొక్క పరిస్థితి ఏమిటి, దీని గురించి ఆలోచన చేసే సమయం మనిషికైతే లేదు. అందుకనే దైవం ఇక్కడ కష్టతరమైనటువంటి మార్గం అంటున్నాడు. కష్టతరమైనటువంటి కనుమ, కష్టతరమైన మార్గం ఏమిటంటే బానిసలను బంధనాల నుండి విముక్తి గావించడం. ఆ పూర్వకాలంలో బానిసలు ఉండేవారు. ఇక్కడ ఈరోజు బానిసలు ఎవరు? రుణ బానిసలు. రుణం చేత, మరి రుణం యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకుని బానిసలుగా మారిపోయినటువంటి వాళ్ళు. చిన్న చిన్న అవసరాలకు మనం చూస్తున్న ప్రతిరోజు కూడా లోన్ యాప్స్ ద్వారా తీసుకోవడము, చెల్లించలేకపోవడము, తర్వాత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇటువంటి బానిసత్వంతో ఎవరైతే మగ్గిపోతున్నారో వారిని విడుదల చేయడము, సమీపంలో ఉన్నటువంటి బంధువులకు, నిరుపేదలకు, అనాథలకు అన్నం పెట్టడము, మరి అంతేకాదు సహనము, మరి విశ్వాసము, ఇటువంటి విషయాలు కూడా ఒకరినొకరు ఉద్బోధించుకోవడము, ఇది కష్టతరమైనటువంటి కనుమ, కష్టతరమైనటువంటి మార్గము అంటే అని చెప్పేసి దైవం తెలియజేస్తున్నాడు. ఈ మార్గాన్ని ఎవరైతే దాటివేస్తారో, ఎవరైతే దాటుతారో వారే సాఫల్యం పొందుతారు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.